ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మహా కుంభమేళా కోసం యూపీ సర్కార్ ఒక ఆధ్యాత్మిక నగర్ని నిర్మిస్తోంది. స్వర్గమే భూమికి దిగి వచ్చిందా అన్న రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సకల దేవతలకు ఆహ్వానం పలికేందుకు పవిత్ర భూమి ప్రయాగ్రాజ్ ముస్తాబవుతోంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహా జాతరకు హైటెక్ టెక్నాలజీతో హై లెవెల్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సాధారణంగా కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత వచ్చే కుంభమేళాను మహా కుంభమేళా అంటారు. అంటే 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. అందువల్ల ఈసారి మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ అపురూప ఘట్టంలో భాగమయ్యేందుకు ఎంతో మంది సాధువులు, బాబాలు ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నారు. వీరిలో కొంతమంది తమ ప్రత్యేకతలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ కు చెందిన అంబాసిడర్ బాబా ప్రయాగ్రాజ్ కు చేరుకున్నారు. ఈయన కారు కాషాయ రంగులో ఉంటుంది. ఇదే కారులో ఇప్పటి వరకు ఆయన 4 సార్లు కుంభమేళాకు వచ్చారు. 1972 మోడల్ కు చెందిన ఈ అంబాసిడర్ కారును బాబా 35 సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు అంబాసిడర్ బాబా ఆ కారులోనే తింటారు, అందులోనే నిద్రిస్తారు. ఈసారి కూడా ఆయన అదే కారులో ప్రయాగ్రాజ్ కు చేరుకున్నారు. ప్రయాగ్రాజ్లో ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న మరొక సాధువు రుద్రాక్షల బాబా. మహా కుంభమేళా కోసం ఇప్పటికే రుద్రాక్షల బాబా మహాప్రయాగకు చేరుకున్నారు. ఈయన తన తలపై 108 రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. ఆ మాలల్లో దాదాపు 11,000 రుద్రాక్షలున్నాయి. వాటన్నిటి బరువు దాదాపు 30 కిలోలుంటుందని భావిస్తున్నారు. అంతటి బరువైన రుద్రాక్షలతో ప్రయాగ్రాజ్కు చేరుకున్న ఆయన వీధుల్లో సంచరించారు. దీంతో రుద్రాక్ష బాబాను ప్రజలెంతో ఆసక్తిగా తిలకించారు. ప్రయాగ్రాజ్లో మరొక నాగసాధు ప్రమోద్ గిరి మహారాజ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఆయన హఠయోగా ద్వారా విశేషమైన ఆచారాన్ని పాటిస్తున్నారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా 61 కుండల చల్లటి నీటితో ఆయన స్నానం చేస్తున్నారు. ఈ బాబా తన శరీరానికి బూడిదను పూసుకుని పవిత్రమైన అగ్ని దగ్గర కూర్చుని ధ్యానం చేస్తారు. హఠయోగ సాధన వెనుక ఎలాంటి స్వార్థం లేదని, కేవలం మానవాడి సంక్షేమం కోసమే దీన్ని చేస్తానని ఆయన చెప్తున్నారు. ఇలా ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో పలువురు నాగ సాధువులు, సాధువుల ప్రత్యేక అలంకరణలు, వేషధారణలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.